ఫిలిప్పీన్స్ లో ముష్కరులు పేటరేగిపోయారు. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని రోమన్ కాథలిక్ చర్చ్ బయట వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని క్యాథడ్రల్ చర్చికి సమీపంలో మొదటగా బాంబు పేలుడు చోటు చేసుకుంది. అనంతరం చర్చి ఆవరణలో ముష్కరులు మరో పేలుడుకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించుకోలేదు. అయితే జోలో ద్వీపంలో అబూ సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. గత కొంతకాలంగా ఈ ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతంలో బాంబు పేలుళ్లు, కిడ్నాప్లు, శిరచ్ఛేదనలకు పాల్పడుతూ మారణ హోమాన్ని సృష్టిస్తోంది. ఫిలిప్పీన్స్ లో ముష్కరులు పేటరేగిపోయారు. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని రోమన్ కాథలిక్ చర్చ్ బయట వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని క్యాథడ్రల్ చర్చికి సమీపంలో మొదటగా బాంబు పేలుడు చోటు చేసుకుంది. అనంతరం చర్చ్ ఆవరణలో ముష్కరులు మరో పేలుడుకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించుకోలేదు. అయితే జోలో ద్వీపంలో అబూ సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. గత కొంతకాలంగా ఈ ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతంలో బాంబు పేలుళ్లు, కిడ్నాప్లు, శిరచ్ఛేదనలకు పాల్పడుతూ మారణ హోమాన్ని సృష్టిస్తోంది.